నేను మొన్ననే ప్రస్తావించా. నెల్లూరుకి వేమిరెడ్డి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో, లేకపోతే నిర్లిప్తంగా ఉండి తెలుగుదేశం వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ సీటుని శరత్ చంద్రారెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. తను నెల్లూరు వాసే కావటం, నెల్లూరుకు సంబంధించినటువంటి నెల్లూరులో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కావడంతో తను ఆశిస్తున్నారు, అతనికి ఇచ్చే అవకాశం ఉంది అన్నటువంటిది. తను విజయసాయిరెడ్డికి బంధువు కూడా. ఇప్పుడు ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది అదే మొక్క రాసుకొస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డికి నెల్లూరు సీటు అని రాసింది. గుడ్ రాయడంలో తప్పులేదు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకి సీట్ ఇవ్వట్లేదు జగన్ తేల్చి చెప్పేశారు. వాళ్ళ అబ్బాయే కదా మొన్న అరెస్ట్ అయింది, ఆయనకి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది కదా లిక్కర్ కుంభకోణంలో. రేపు వాళ్ళు తెలుగుదేశంలో రాబోతున్నారు కాబట్టి అప్పుడు కూడా ఇలా రాస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడైనటువంటి మాగుంటకి సీటు తెలుగుదేశం సీటు అని రాస్తారా? రాస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్, రాయకపోతే మాత్రం వన్ సైడ్ జర్నలిజం అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.